హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఐటి క్లాసెస్ విత్ రేవతి. నేను ఇప్పటివరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం ఈజీ ప్రాబ్లమ్స్ చెప్పాను. ఇప్పుడు కొంచెం మోడరేట్ లెవెల్లో ఉండే ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి సింప్లిఫై 6 డివైడెడ్ బై 6 ఈ క్వశ్చన్ ఇచ్చారండి. ఇందులో మనం ఎలా చేస్తామంటే, ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 6 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై ఫస్ట్ ఇది ఈ లాస్ట్ 2 ఇది చేయాలి డివిజన్. 6 డివైడెడ్ బై 6 అంటే 1. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా రావాలి. 6 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 1 ఏమవుతుంది 6. నెక్స్ట్ 6 మళ్ళీ రైట్ టు లెఫ్ట్ 6 డివైడెడ్ బై 1. ఇప్పుడు 6 బై 1 ఈక్వల్ టు 6. 6 is the answer. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఏమంటున్నాడు, లిస్ట్ అవుట్ ద ఇంటీజర్స్ బిట్వీన్ ద అబ్జల్యూట్ వాల్యూస్ ఆఫ్ -20 and 10. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, అబ్జల్యూట్ వాల్యూస్ ఆఫ్ -20 అంటే ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ ఏది ఉన్నా దాని అబ్జల్యూట్ వాల్యూ పాజిటివ్ 20 అవుతుంది. నెక్స్ట్ 10కి ఏమవుతుంది, అబ్జల్యూట్ వాల్యూ 10 అవుతుంది. సో వీటి మధ్యలో ఉండే ఇంటీజర్స్ ఏంటివో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో 20 to 10 మధ్యలో ఉండేవి ఏంటి, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి రైట్ ద ఫాలోయింగ్ ఇన్ ఫిగర్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 6 crore, 6 lakh and 6,000 ఇచ్చాడు. సో క్రోర్స్లో ఉన్నప్పుడు ఎన్ని డిజిట్స్ ఉంటాయండి, క్రోర్స్లో 8 డిజిట్స్ ఉంటాయి. క్రోర్స్కి వచ్చేటప్పటికి ల్యాక్స్ అన్నప్పుడు 7 ఉంటాయి అలా. కాబట్టి సో 6 crores మీన్స్ మనం ఫస్ట్ 6 రాసాము. ఇక్కడ 6 lakhs అన్నాడు, సో 06. నెక్స్ట్ ఇక్కడ 6,000 అన్నాడు, ఓన్లీ 6 కాబట్టి 06 అని రాయాలి. నెక్స్ట్ 1000, సో 00. దిస్ ఈజ్ ద నెంబర్. 88 crore 99 lakh 55,074. ఇక్కడ ఏమవుతుంది, 88 crore 99 lakh ఇంకా 55,000 and 74. సో ఇది నెంబర్ రిప్రజెంటేషన్లో ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద 2 5s ఇన్ 895435 8,95,435. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ 2 5s ఉన్నాయి కదా, వీటి ప్లేస్ వాల్యూస్ని డిఫరెన్స్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఈ 5 చూద్దాము. ఇది 1s ప్లేస్లో ఉంది కాబట్టి దీని ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, 5 into 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ 5 ఉంది, ఈ 5 ప్లేస్ వాల్యూ ఏమవుతుంది, ఇది థౌజండ్స్లో ఉంది కాబట్టి 5 into 1000 5,000. ఇక్కడ ఏమంటున్నాడు, క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద 2 5s. సో అవర్ డిఫరెన్స్ ఏమవుతుంది, 5,000 minus 5, 4,995 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ ఆల్ ద పాసిబుల్ 3 digit నెంబర్స్ యూజింగ్ ద డిజిట్స్ 5, 0 and 7 వితౌట్ రిపిటీషన్ ఆఫ్ ద డిజిట్స్. అంటే ఇక్కడ ఈ 3 digitsని యూజ్ చేసి మనం 3 digit నెంబర్స్ ఫామ్ చేయాలి. ఇక్కడ ఈ వితౌట్ రిపిటీషన్ అంటే ఈ డిజిట్స్ని మళ్ళీ యూజ్ చేయొద్దు మనం సెకండ్ టైం అన్నమాట. సో ఫస్ట్ నేను ఇంతకుముందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్పానండి. నెక్స్ట్ ఫస్ట్ 5తో స్టార్ట్ అయ్యాయి చూద్దాము. 5, 0, 7. ఇంకో నెంబర్ ఏమవుతుంది, 5, 7, 0. ఇక్కడ 0తో స్టార్ట్ అవుతుందా అంటే అవ్వదు, ఎందుకంటే 0తో మనం స్టార్ట్ చేసినప్పుడు 0కి వాల్యూ లేదు కాబట్టి అది 2 digit నెంబర్ అవుతుంది. సో తీసుకోవద్దు. నెక్స్ట్ 7తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ చూద్దాము. 7, 0, 5, 7, 5, 0. సో మనకి ఎన్ని ఇచ్చాయి, మొత్తం ఎన్ని వచ్చాయి 3 digits నెంబర్స్, 4 ఈజ్ ద ఆన్సర్. 1 2 3 4 ఈజ్. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి రైట్ ఆల్ ద పాసిబుల్ 4 digit ఈవెన్ నెంబర్స్
యూజింగ్ ద డిజిట్స్ 5, 8, 9 and 4 వెన్ ద రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం రాయమంటున్నారు, ఆల్ పాసిబుల్ 4 digit ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఏదైనా ఒక నెంబర్కి చివర ఈవెన్ నెంబర్తో అంటే 0, 2, 3, 0, 2, 4, 6, 8 ఈ నెంబర్స్తో ఎండ్ అయ్యే నెంబర్స్ అన్నీ ఈవెన్ నెంబర్స్. సో మనం ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్లో ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 4 and 8. సో మనం వీటితో ఎండ్ అయ్యే నెంబర్స్ రాద్దాం. ఫస్ట్ ఇక్కడ రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నాడు. సో ఫస్ట్ 5తో స్టార్ట్ అయ్యి స్టార్ట్స్ విత్ 5 అండ్ ఎండ్స్ విత్ 4 రాద్దాము. ఎండ్స్ విత్ 4 అండ్ ఎండ్స్ విత్ 8 ఈ నెంబర్స్ రాద్దాము. ఏమవుతుంది, 5, 8, 9, 4. నెక్స్ట్ 5, 9, 8, 4. నెక్స్ట్ 5, 9, 4, 8. నెక్స్ట్ 5, 4, 9, 8. నెక్స్ట్ అలానే ఇంకో నెంబర్ ఏముంది, 9 ఉంది. స్టార్ట్స్ విత్ 9 అండ్ ఎండ్స్ విత్ 4 and 8. సేమ్ ఏవో ఇలా రాసామో అలానే. అంటే 9, 5, 8, 4, 9, 8, 5, 4. నెక్స్ట్ వచ్చేసి 9తో స్టార్ట్ అయ్యి మళ్ళీ 8తో ఎండ్ అవ్వాలి. 9, 5, 4, 8, 9, 4, 5, 8. సో ఎన్ని వచ్చాయి ఇక్కడ 4, ఇవి 4. సో టోటల్ ఎన్ని, 8 పాసిబుల్ డిజిట్స్ వచ్చాయి మనకి. 8తో స్టార్ట్ అయ్యి 4తో ఎండ్ అయ్యేవి కూడా రాయొచ్చు కదా. సో 8, 9, 5, 4. నెక్స్ట్ 8, 5, 9, 4. ఇంకా 9తో స్టార్ట్ అయ్యి 8తో ఎండ్ అయ్యేవి కూడా రాయొచ్చు. 9, 5, 4 ఆల్రెడీ వచ్చేసింది ఇది. నెక్స్ట్ 4తో స్టార్ట్ అయ్యి 8తో ఎండ్ అయ్యి రాయొచ్చు. 4, 5, 9, 8. 4, 9, 5, 8. సో ఇంకొక 4 వచ్చాయి ఇవి 2. సో టోటల్ మనకి ఎన్ని వచ్చాయి, 8 + 4 12 పాసిబుల్ ఉన్నాయి. నెక్స్ట్ హౌ మెనీ ఓల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 321 and 543 విచ్ డూ నాట్ చేంజ్ వెన్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్ రివర్స్డ్. ఇక్కడ ఏమంటున్నాడంటే క్వశ్చన్ 321, 543 ఇక్కడ ఇలా ఉంది రేంజ్, నెంబర్స్ రేంజ్. వీటి మధ్యలో విచ్ డూ నాట్ చేంజ్ వెన్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్ రివర్స్డ్. అంటే వీటి ఆర్డర్ రివర్స్ చేసినప్పుడు కూడా చేంజ్ అవ్వని నెంబర్స్ని రాయమంటున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు 321 తర్వాత ఏమొస్తుంది, 322 రాయొద్దు, 323 తీసుకోండి. ఇప్పుడు 323ని మనం ఆర్డర్ రివర్స్ చేసినా కూడా 323నే అవుతుంది. సో ఇలాంటి నెంబర్స్ రాయాలన్నమాట ఇక్కడ ఆన్సర్లో. 323 అంటే ఇలాంటివి ఏమొస్తాయి, 333, 343 కూడా. నెక్స్ట్ 353, 363, 373, 383, 393. నెక్స్ట్ 403 రాదు, 404 వస్తుంది. నెక్స్ట్ 414, 424, 434. నెక్స్ట్ 444. నెక్స్ట్ 454. నెక్స్ట్ 464, 474, 484, 494. నెక్స్ట్ 505, 515, 525, 535. అంతే. ఎందుకంటే 545 రాదు, 543 వరకే కాబట్టి ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో ఏమన్నా క్వశ్చన్లో హౌ మెనీ ఓల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 321 and 543 విచ్ డూ నాట్ చేంజ్ వెన్ ద ఆర్డర్ ఆఫ్ ద డిజిట్స్ రివర్స్. అంటే వీటి ఆర్డర్ రివర్స్ చేసినప్పుడు కూడా చేంజ్ అవ్వదు అని ఆ డిజిట్ అనేది. అలాంటి డిజిట్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు క్వశ్చన్లో. సో 323 ఇప్పుడు ఇక్కడ నుంచి రివర్స్ చూసిన అలానే ఉంటుంది, ఎలా చూసినా 323, ఇక్కడ నుంచి చూసిన 333. అందుకని అలాంటి నెంబర్స్ అని రాయమంటున్నాడు. సో ఎన్ని వచ్చాయి మనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. సో 22 is the answer. నెక్స్ట్ వన్ వచ్చేసి రిప్రజెంట్ ద ఫాలోయింగ్ యాజ్ ఇంటీజర్స్. ఇక్కడ ఏమన్నాడు, గెయిన్ ఆఫ్ 28. అంటే దీన్ని ఇంటీజర్స్లో రాయాలంటే ఇంటీజర్స్ అంటే ఏంటి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ 0 ఏదైనా ఇంటీజర్ లాగా రాయొచ్చు. సో ఇక్కడ గెయిన్ ఆఫ్ 28ని మనం ఏమని రాయొచ్చు, +28. గెయిన్ అంటే ప్రాఫిట్ కదా,
సో +28 అని రాయొచ్చు. నెక్స్ట్ లాస్ ఆఫ్ 48 అంటే -48. 36 meters బిలో సీ లెవెల్. బిలో సీ లెవెల్ కాబట్టి మైనస్ వస్తుంది, -36 meters. నెక్స్ట్ ఇక్కడ 12 degrees రైజ్ ఇన్ టెంపరేచర్, అంటే రైజ్ అంటే ఇంక్రీజ్, సో 12 degrees centigrade ఇలా రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ టు హై. ఇక్కడ స్మాల్ నెంబర్ ఏంటి? నెగిటివ్ నెంబర్స్, బట్ హైయెస్ట్ ఉన్న నెగిటివ్ నెంబర్ స్మాలర్ అవుతుంది. సో -7, -5, నెక్స్ట్ -2, -1, 0, 3, 4. దిస్ ఈజ్ ద అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి ఒక డిసెండింగ్ ఆర్డర్ కూడా ఇచ్చాను. డిసెండింగ్ ఆర్డర్ అంటే హై టు లో, సో బిగ్గర్ టు స్మాలర్ స్మాలర్. సో ఇక్కడ బిగ్ నెంబర్ ఏంటి మనకి? పాజిటివ్ నెంబర్ ఇస్ ద బిగ్ వన్. సో 25 ఉంది, 25. నెక్స్ట్ ఏముంది? 14 ఉంది. నెక్స్ట్ 13. నెక్స్ట్ 6 ఉంది. నెక్స్ట్ బిగ్గర్ నెంబర్ ఏంటి? -8. నెక్స్ట్ -9, -16, -23. దిస్ ఈజ్ ద డిసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో ఇన్ సింబల్స్ అండ్ లిస్ట్ ద ఎలిమెంట్స్. ఇక్కడ ఏమన్నాడు? ఇంటీజర్స్ లయింగ్ బిట్వీన్ -15 అండ్ -8. అంటే -15, -8 మధ్యలో ఏమేమి ఇంటీజర్స్ ఉంటాయో అవి రాయమంటున్నాడు. ఏమేమి ఉంటాయి? -14, -13, -12, -11, -10, -9, -8, -7, -6, -5. -8 వరకే ఉంటాయి. 8 కూడా కాదు, ఇది మధ్య బిట్వీన్ అన్నాడు కాబట్టి 8 కూడా తీసుకోవద్దు. 1, 2, 3, 4, 5, 6. ఎన్ని వచ్చాయి మనకి? 6 వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్స్ గ్రేటర్ దెన్ -5. -5 కంటే గ్రేటర్ ఉండాలి అండ్ లెస్ దాన్ 1 అన్నాడు. సో -5 కంటే గ్రేటర్ అంటే -4, -3, -2, -1, 0. 1 తీసుకోరాదు ఎందుకంటే లెస్ దాన్ 1 అన్నాడు. సో 1, 2, 3, 4, 5 అన్నాడు. నెక్స్ట్ బిట్ ఏమన్నాడు? ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్స్. అంటే ఫస్ట్ వన్లో ఉన్న ఎన్ని నెంబర్స్ వచ్చాయి మనకి? 6 వచ్చాయి. నెక్స్ట్ బి = 5 వచ్చింది. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ mod ఆఫ్ -a - b అన్నాడు. సో ఇక్కడ -6 - 5 ఏమవుతుంది? mod ఆఫ్ -1 అంటే 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి an integer p is added to another integer q, then the result is r. అంటే p plus q = r అని ఇచ్చాడు. if r is -12 more than p. ఇక్కడ r ఏంటంట? p కంటే -12 ఎక్కువ అంట, అంటే p + -12 అని తీసుకోవచ్చు. దెన్ ఫైండ్ q ఎంత అంటున్నాడు? వెన్ p ఈజ్ 42. p 42 ఇచ్చాడు, q ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. సో ఇక్కడ ఏం చేయాలి మనం? ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. p తీసుకుందాం. ఇందులో 42 + q, 42 - 12, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో -12. నెక్స్ట్ q ఏమవుతుంది? 42 + q = 42 - 12 ఏమవుతుంది? 30. q = 30. ఇది లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది కాబట్టి మైనస్ అవుతుంది, -12. ఇక్కడ ఏం అడిగాడు? r = అడిగాడు మనల్ని. సో r = ఏమైంది? p + q కదా. సో p 42 - q 12 వచ్చింది. సో r = 30. ఆన్సర్ ఇస్ 30. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ బాస్కెట్ కంటైన్స్ 120 ఫ్రూట్స్ ఫ్రమ్ విచ్ 15 ఆర్ సోల్డ్ అండ్ 42 ఆర్ స్పాయిల్డ్. ఒక బాస్కెట్లో 120 ఫ్రూట్స్ ఉన్నాయి. ఇందులో 15 సోల్డ్ అమ్మేశారు, నెక్స్ట్ 42 ఏమో స్పాయిల్డ్ అయ్యాయి. సో టోటల్ ఎన్ని? 15 + 42 55, 57 ఉన్నాయి.
ఏమంటున్నాడు, స్పాయిల్డ్ అయినవి ప్లస్ అమ్మేసినవి కలిపి 57 ఉన్నాయి. ఆఫ్టర్ రిమూవింగ్ ద స్పాయిల్డ్ ఫ్రూట్స్ 36 న్యూ ఫ్రూట్స్ ఆర్ ప్లేస్డ్. ఇప్పుడు ఇవి తీసేశాడు ఇందులో నుంచి. 120లో మైనస్ 57 ఎంత, 363 అవుతుంది. ఈ 63 మిగిలాయి కదా మనకు. ఇందులో ఏం చేశాడంటే 36 న్యూ ఫ్రూట్స్ ఆర్ ప్లేస్డ్, ఇంకొక 36 ఫ్రూట్స్ని యాడ్ చేశాడు. 63 ప్లస్ 36, అప్పుడు టోటల్ ఎంత అవుతుంది, 99 అవుతుంది. టోటల్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి బాస్కెట్లో అని అడుగుతున్నాడు. టోటల్ ఫ్రూట్స్ ఇన్ ద బాస్కెట్ వచ్చేసి 99 ఫ్రూట్స్ వచ్చాయన్నమాట. ఇది ఆన్సర్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేస్తే నేను చెప్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.